ఇంత తాగుదామన్నా కానీ మూతి దానికి వెళ్ళిన వాటర్ నోట్లోకి వెళ్ళాం. గ్లాస్ మూతి దాకా పెట్టుకుంటాం, బాటిల్ మూతి దాకా పెట్టుకుంటాం, కానీ నోట్లోకి మాత్రం వాటర్ పోవు. అది చాలా మంది ఎక్స్పీరియన్స్. ఎంత తీసుకుందామన్నా కాని పని ఈ చలికాలంలో వాటర్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ గత 2-3 డేస్ నుంచి వింటర్ అనేది చాలా ఎక్కువైపోయింది, చలి బాగా అయిపోయింది, ఎక్కువైపోయింది. ఇంకో 3-4 డేస్ ఇంకెక్కువ ఉంటుంది దాని వాతావరణం. ఆ టైంలో 100% హాట్ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ హాట్ వాటర్ నార్మల్ తాగిన దానికంటే ఫ్రెష్ వేసుకొని 1-2 స్పూన్స్ అట్లా వేసుకుంటూ తాగుతా ఉంటే సూపర్ సూపర్ అనిపిస్తా ఉంటుంది. రైట్, ఓకే. అందరికీ వెల్కమ్. అది ఈరోజు మన టాపిక్ అది కాదు, కానీ రిలేటెడ్ టాపికే. వండర్ఫుల్ టాపిక్ ఈరోజు, లంగ్స్ హెల్త్ అనేది. ప్రతి ఒక్కరికి చాలా మనకు ఆర్గాన్స్ ఉన్నాయి. ఆర్గాన్స్ లో లంగ్స్ ఒక చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఉంది. చాలా మంది చెప్తాం గుండె లేని మంచి బతకలేదని. గుండెతో పాటు మిగతా ఆర్గాన్స్ కూడా వర్కింగ్ ఎలా ఉండాలి. దానిలో భాగంగానే ఈరోజు మనం లంగ్స్ హెల్త్ గురించి మాట్లాడుతున్నాం. అది మనకు తెలిసిన మట్టుకు మనం డిస్కస్ చేసుకుంటున్నాం. లంగ్స్ అంటే ఏంటి, దానికి ఎలాంటి ఫుడ్ కావాలి, దాన్ని ఎట్లా కాపాడుకోవాలి, దానికి మధ్య కొన్ని లంగ్స్ క్యాన్సర్స్ వస్తున్నాయి కదా, క్యాన్సర్స్ ఎట్లా మనం కట్టుకోవాలనే ఉద్దేశంలో మట్టుకి మనం డిస్కషన్ చేస్తున్నాం. మనం డాక్టర్లం కాదు ఈ రోగాన్ని తగ్గించడానికి. బాగా అర్థం చేసుకోవాలి, నిన్ను కాల్లో ఉన్న వాళ్ళంతా కూడా డాక్టర్స్ కాదు ఈ రోగాన్ని తగ్గించట్లేదు, కానీ ప్రికాషన్స్ చెప్పుకుంటున్నాం. ఎందుకంటే రేపు పొద్దున మనకి ప్రాబ్లమ్స్ రావద్దు, మనకు కూడా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లం రావద్దు. ఒక సమస్య గురించి తెలుసుకుంటే దాన్ని మనం ఓవర్కమ్ చేసుకోవచ్చు. ప్రాబ్లం తెలుసు, చాలా మంది ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ దాని సొల్యూషన్స్ తెలియవు. సొల్యూషన్ తెలియకపోవడం వరకు కూడా చాలా మంది హెల్త్ ప్రాబ్లమ్స్ లో ఇబ్బంది పడతా ఉంటారు. చిన్న సొల్యూషన్స్ ఉంటాయి, కానీ దాన్ని మాత్రం గుర్తుపట్టలేదు. అది కాస్త పెద్ద ఎక్స్పెండిచర్ వైపు వెళ్తా ఉంటారు. కాబట్టి ఈ వెల్నెస్ టాక్స్ అంటే ఏంటి అంటే, ఇవన్నీ కూడా మనకు తెలిసిన 4 విషయాలు మనం డిస్కస్ తెలుసుకోవడం ద్వారా ఫ్యూచర్ లో మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. వెల్నెస్ అనేది ఎప్పుడు కూడా ముందు ఉంటుంది. సిక్నెస్ లో ముందున్న వెస్టే, ఎందుకంటే ఆ సిక్నెస్కి వెళ్ళినక్కడ మెడిసిన్స్ వాడాల్సింది. చాలా మంది కాస్తమా ఉంటుంది, దమ్ము దగ్గు ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు చెప్పే మాటలు టేక్ కేర్ ఉంటే వెంటనే వాళ్ళకి రిలీఫ్ దొరకదు. టేక్ టైం, వాళ్ళకి కొద్ది టైం దొరుకుతుంది, టైం కావాలి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే మాటల్ని ఎవరు కూడా మీకు తెలిస్తే చాలా సంతోషం. మేము కొంత సైంటిస్ట్ల ద్వారా నేర్చుకున్నాయి, మాకు తెలిసిన న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం, అంతే. ఓకేనా, చూద్దాం, చిన్నగా ప్రయత్నం చేద్దాం ఈ లంగ్స్ హెల్త్ గురించి. దానికంటే బిఫోర్ ఈరోజు ఆల్రెడీ 21 డే ఛాలెంజ్ అనేది వండర్ఫుల్ గా ఈవినింగ్ ఫుడ్ కాల్ జరిగింది. దానికి 1 వీక్ కాల్ జరిగింది. చాలా మంది పార్టిసిపేట్ చేస్తున్నారు, వెయిట్ గెయిన్ ఆర్ వెయిట్ లాస్. ఇంకెవరైనా రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళు ఉన్నారా? సార్ మేము రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నాం కానీ మిస్ అయినామని ఉన్నారా ఎవరైనా? ఇంకా అవకాశం ఉంటుంది. మీరు ఈ రోజు నైట్ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ప్లస్ రేపు మార్నింగ్ మీరు వెయిట్స్ ఇవ్వాల్సింది ఉంటుంది, వీడియో రికార్డింగ్, వీడియో రికార్డింగ్ ఇవ్వాల్సింది ఉంటుంది. ఓకేనా, ఎవరైనా మిస్ అయితే మట్టుకు డోంట్ మిస్ ఇట్, ఎందుకంటే మంచి వండర్ఫుల్ ఉంటుంది మనకు ప్రోగ్రామ్ అనేది. ఈరోజు ఎవరైనా కాల్ అటెండ్ అవ్వడం వల్ల, ఈరోజు ఈవినింగ్ కాల్ 5 o'clock అటెండ్ అవ్వాలి, ఒకళ్ళు మాట్లాడండి ఎవరైనా. ఈరోజు ఈవినింగ్ 5 o'clock అసలు 21 డే ఛాలెంజ్ ఉండడం వల్ల ఈ కాల్లో మేము బ్యాచ్ నెంబర్ 4 లో రిజిస్ట్రేషన్ అయినాం సార్, సిద్ధంగా ఉన్నాం. ఎవరైనా ఒకరు మాట్లాడండి, ఎవరైనా ఉన్న వాళ్ళు ఎవరు లేరా కాల్లో? అంజలి మేడం, మీరు 21 డే ఛాలెంజ్ ఉన్నారా? అంజలి మేడం అన్మ్యూట్ చేసుకోరాదా? మీరు ఈవినింగ్ 5 o'clock కాల్ అటెండ్ అయ్యారా? అన్మ్యూట్ చేసుకోండి. చాలా మంది వీడియోస్ ఆఫ్ చేస్తున్నారు, ఆన్ చేసుకోండి, బెటర్, మనకు బాగుంటుంది. ఎందుకంటే వీడియోస్ ఆఫ్ చేసుకుంటే ఎవరు మన వాళ్ళు ఎవరు పర్వాలేదు తెలుస్తలేదు. వీడియోస్ ఆన్ చేసుకోండి, ప్రయత్నం చేయండి. ఓకే, వెరీ గుడ్. సో ఆన్ చేసుకుని సూపర్. పద్మాలు చెప్పండి, ఈరోజు ఈవినింగ్ 5 o'clock కాల్ అటెండ్ అయ్యారా? అన్మ్యూట్ చేసుకోండి. ఈవినింగ్ 5 o'clock కాల్ అటెండ్ అయినామా? నా వాయిస్ అవ్వట్లేదు పక్కన.
ఇంకా వేరే వాళ్ళు లేరు 21 డేస్ ఛాలెంజ్ ఎవరు? చాలా మంది ఉన్నారు. 20-30 మంది రిజిస్ట్రేషన్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా, చెప్పమ్మా. ఉన్నా సార్ నేను కూడా వెయిట్ గెయిన్. వెయిట్ గెయిన్ వారం రోజుల ఫుడ్ మొత్తం చెప్పేశారా? చెప్పింది సార్. రాసుకున్నావా మరి? రాసుకున్నా సార్. అన్ని ఇంట్లో దొరికేటి చెప్పారా, వేరే వేరే చెప్పారా? కొన్ని ఇంట్లోనే దొరుకుతాయి, కొన్ని బయట కూడా దొరుకుతాయి. వెరీ గుడ్. అవన్నిటిని అంటే ఇప్పుడు వెయిట్ పోయినసారి నువ్వు ఫస్ట్ వచ్చావు కదా వెయిట్ గెయిన్ లో? అవును సార్. మరి ఈసారి ఫస్ట్ వస్తావా? వస్తుంది సార్ కంపల్సరీ. కానీ పోటీ ఎక్కువ ఉంది సార్. ఉండండి సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. చూసారా, అంటే మీకు ఏంటి అంటే ఇలాంటి స్పెషల్ కాల్ మీకు ఏం నేర్పిస్తారంటే ఎవ్రీడే కాల్స్ ప్రతి నేర్పిస్తాము, కానీ ఈ స్పెషల్ కాల్ ఫోకస్ ఉంటుంది, దాని గురించి ఉంటుంది ఫోకస్. వారం రోజుల్లో మార్నింగ్ ఏం తినాలి, స్నాక్స్లో ఏం తినాలి, మధ్యాహ్నంలో ఏం తినాలి, ఈవినింగ్లో ఏం తినాలి, నైట్లో ఏం తినాలి, అండ్ సప్లిమెంటైజేషన్ కూడా ఎలాంటి సప్లిమెంటైజేషన్ ఉపయోగపడుతుంది చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది 5 సూపర్గా జరిగిన ప్రోగ్రామ్, దాన్ని మిస్ చేసుకున్నారు. ఇంకెవరన్నా సరే సార్ మేము ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకుంటాం అనుకున్నామా, చేసుకోండి, ఏం కాదు. పెద్ద 5 రూపీస్ కోసం ఇబ్బంది పడదు, మీరు 5 రూపీస్ మనకు మాట కాదు, కానీ దాని వాల్యూ మీకు తర్వాత అర్థమైంది. 21 డేస్ తర్వాత అర్థమైంది. చాలా బాగుంటుంది, లైఫ్లో మీరు ఒక ఎక్స్పీరియన్స్ చూస్తారు. ఓకేనా, వెరీ గుడ్. నెక్స్ట్ మనం లంగ్స్ సెల్స్కి వెళ్ళిపోదాం. చాలా వరకు లంగ్స్ గురించి చాలా మాట్లాడుతూ ఉంటారు కదా. లంగ్స్ హెల్త్ అనేది ఇంపార్టెంటే కాదా? ఎవరు ఇద్దరు ముగ్గురు నాకు రెస్పాండ్ అవుతా ఉండండి. ఎవరో ఒకరు, అందరూ వద్దు. ఇంపార్టెంటే సార్. లంగ్స్ ఇంపార్టెంటే. రైట్. లంగ్స్ చిన్నపిల్లలకి ఇంపార్టెంట్, పెద్దవాళ్ళకి ఇంపార్టెంట్, మిడిల్ ఏజ్ వాళ్ళకి ఇంపార్టెంట్, ఏజ్ వాళ్ళకి ఇంపార్టెంట్? అందరికి ఇంపార్టెంటే సార్. శ్వాస ప్రతి ఒక్కరికి అవసరం. వామ్మో, నేను అనుకున్నా పెద్దవాళ్ళకి ఇంపార్టెంట్ సార్, మాకు చిన్నపిల్లలకి ఇంపార్టెంట్ లేదనుకున్నాను సార్. లంగ్స్ చేసే కామన్ పని ఎవరైనా చెప్తారా? లంగ్స్ చేసే కామన్ పని ఊపిరితిత్తులు. లంగ్స్ అంటే మర్చిపోతున్నారు అందరూ, ఊపిరితిత్తులు టాపిక్. కామన్ పని చెప్పండి, కామన్ గా ఊపిరితిత్తులు ఏం పని చేస్తారు? శ్వాస తీసుకోవడానికి బాగా యూస్ అవుతుంది సార్. శ్వాస తీసుకోవడం ప్రాణం ఉన్న ప్రతి వ్యక్తికి అవసరం. ప్రాణం ఉన్న ప్రతి వ్యక్తికి అవసరము, శ్వాస తీసుకోవడానికి, శ్వాస వదలడానికి ఉపయోగపడుతుంది. ఇంకొంచెం చెప్తాను, మనం దానిలో చాలా డీప్ లో ఉంది. ఇంకా యాక్చువల్లీ లంగ్స్ తీసి చాలా పనులు ఉన్నాయి, చాలా అడ్వాన్స్డ్ పనులు ఉన్నాయి, చాలా అడ్వాన్స్. కొన్ని టైంలో పని చేయకుంటే మంచి ప్రాణం పోయే స్థాయి వస్తుంది లంగ్స్ విషయంలో. ఓకేనా సార్, డిస్కస్ చేద్దాం. ఒక చిన్న పీపీటీ నేను షేర్ చేస్తూ ఉంటాను, మనం షేర్ చేసుకుంటూ మాట్లాడుకుందాం. ఓకే రైట్. ఎవరు అన్మ్యూట్ చేసుకోవద్దు, మీరు అంతా మ్యూట్ పెట్టుకోండి. కొంతమంది అన్మ్యూట్ చేసుకుంటారు తెలియకపోవడం వల్ల. మ్యూట్ పెట్టుకోండి, మ్యూట్ పెట్టుకోండి. నేను షేర్ చేస్తాను. ఓకే, వెరీ గుడ్. కాబట్టి లంగ్స్ అనేది అతి ముఖ్యమైన అవయవం మన మానవ శరీరానికి. ఒక స్పాంజ్ లాంటి వ్యవస్థ. స్పంజ్ ఎట్లుంటదండి, మెత్తగా ఉంటుంది స్పంజ్ లాంటి, స్పంజి లాంటి వ్యవస్థ ఇది. మ్యూట్ పెట్టుకోండి, ఎవరు అన్మ్యూట్ చేసుకోవద్దు. మళ్ళీ అన్మ్యూట్ చేస్తున్నారు ఎవరు? పద్మసాగర్ గారు మ్యూట్ పెట్టుకోండి. ఓకే, కాబట్టి ఈ స్పంజ్ లాంటి వ్యవస్థ మనకు లంగ్స్ అనేవి రెండు ఆకారంలో ఉంటాయి. మనకు రెండు కూడా మన పొక్కలు ఉంటారు కదా, పైన బొక్కలు, పక్క బొక్కలు ఉంటారు. ఆ పక్క బొక్కల మధ్యలో గుండెకి అటో పక్కకు ఇటో పక్కకు మంచిగా ఒక స్పాంజ్ లాంటి వ్యవస్థలో మనకు ఉంటాయి. దీన్ని మళ్ళీ మీకు వీడియో కూడా చూపిస్తాను, ఎట్లా పనిచేస్తుంది అనేది వీడియో కూడా చూపిస్తాను మీ అందరికీ. అయితే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే లంగ్స్ సంబంధించి మనం ఒక చిన్న తెలుసుకోవాల్సిందంటే, మనకు రెండు ఉంటాయి కదా, ఈ రెండింటిలో ఎడమకి వైపు కుడి వైపు రెండు ఉంటాయి. అయితే ఎడమ వైపు సైజ్ సన్నగా ఉంటుంది, కుడి వైపు సైజ్ పెద్దగా ఉంటుంది. అయితే ఈ కుడి వైపు సైజ్ పెద్దగా చిన్నగా అనేది ఎట్లా డిపెండ్ అవుతాయంటే మనిషి యొక్క బరువు మీకించి కూడా ఆధారపడుతుంది. ఒక పర్సన్ కి కొంచెం బరువు ఎక్కున్నప్పుడు కానీ, బరువు తక్కువ ఉన్నప్పుడు కానీ, ఒక హైట్ ఎక్కువ ఉన్నప్పుడు కానీ, హైట్ తక్కువ ఉన్నప్పుడు కానీ డిఫరెన్స్ అనేది ఏర్పడుతూ ఉంటుంది కుడికి దాపల్లో. కానీ ఎడమ దానికంటే కుడి ఎప్పుడు కూడా కొంచెం పెద్దగా ఉంటుంది. అయితే చాలా వరకు లంగ్స్ చేసే పనుల్లో ఒక్కటి లేదండి, చాలా వరకు మనిషికి సంబంధించిన వరకు గుండె తర్వాత అనొచ్చు, దాని తర్వాత అనొచ్చు, చాలా ఇంపార్టెంట్ ఆర్గన్ మనకు లంగ్స్.
అయితే ఈ లంగ్స్ అనేది ఎక్కడికి స్టార్ట్ అవుతుంది వర్క్ అంటే మనకి మన ముక్కు ఉంటుంది, ముక్కులో 2 రంధ్రాలు ఉంటాయి. తెలిసిన అందరికీ ముక్కులో 2 రంధ్రాలు ఉంటాయి. ఆ 2 రంధ్రాల ద్వారా బయట గాలిని పీల్చుకోవడము. ఈ బయట గాలి పీల్చుకునేటప్పుడు ఈ నాజిల్స్ అంటారు, నాజిల్స్ ద్వారా లోపలికి వెళ్తా ఉంటాయి. ఈ నాజిల్స్ ద్వారా లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మెత్తటి మాంస ముద్ద లాంటి పదార్థం ఉంటుంది. ఆ మాంస ముద్ద లాంటి పదార్థం ఇప్పుడు చూపించారు కదా మీకు పైన. ఇప్పుడు పైన మన ముక్కుల నుంచి గాలి వెళ్తుంది అనుకోండి, ఇక్కడ నాజిల్ క్యావిటీలో ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడ మెత్తటి మాంసం లాంటి ఒక పదార్థం ఉంటుంది. అది ఎప్పుడు తడిగా ఉంటుంది, దానికి ఎండిపోవడం ఉండదు, ఎప్పుడు తడిగా ఉంటుంది. ఆ తడిగా ఉండడం ద్వారా ఏం జరుగుతుంటే బయటకించి ఆ తడి దగ్గర పక్కకు మనకి చిన్నగా వెంట్రుకలు. ఆ వెంట్రుకలు ఉండడం వల్ల బయటకు వెళ్ళి వచ్చే గాలిలో ఉండాల్సిన కొన్ని రకాల చిన్న చిన్న క్రిములు కానీ లేకుంటే చెదారం కానీ ఇక్కడనే ఫిల్టర్ అయిపోయి గాలి లోపలికి వెళ్తా ఉంటుంది. అందుకోసం చాలా మందికి ముక్కులో కొంచెం లోపలికి చేతి పెట్టగానే మెత్తగా కనిపిస్తూ ఉంటుంది, అదంతా పచ్చిగా ఉంటుంది. తర్వాత మనకు చాలా మంది ఏంటంటే ఈ ముక్కుకు సంబంధించిన 2 నాజిల్స్ ఉంటాయి కదా, ఈ 2 నాజిల్స్ లో మనం శ్వాస తీసుకుంటున్నాం, శ్వాస వదులుతున్నాయి కాదంటే. ఒక్క నిమిషం, చాలా మంది ఆడియో మ్యూట్ లో పెట్టుకోమని. ఇప్పుడు పోస్ట్ ఇస్తాను కొంతమందికి. ఓకే, అన్మ్యూట్ చేసుకోవాలి. కొంచెం అన్మ్యూట్ చేసుకుంటే ఏమవుతుందంటే మిగతా వాళ్ళకి అర్థం కాదు. కొత్త వాళ్ళు చాలా మంది వచ్చారు కాబట్టి మ్యూట్ లో పెట్టుకోండి. మ్యూట్ లో పెట్టుకుంటే మీకు చాలా వరకు అర్థమవుతుంది. టాపిక్ అనేది మంచి టాపిక్, మనకు రెగ్యులర్ గా ఉపయోగపడే టాపిక్. ఓకేనా, వెరీ గుడ్, థ్యాంక్ యూ. కాబట్టి మనకి ఎప్పుడు కూడా ఈ నాజిల్స్ ద్వారా వచ్చే గాలి అంటే మనకు కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, అండ్ ఈ 2 శ్వాస ద్వారా లోపలికి వెళ్ళిపోతా ఉంటది. ఈ శ్వాస ద్వారా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఏం జరుగుతూ ఉంటది అంటే ఇక్కడ మీకు ఇప్పుడు లాక్ వేసేసాను, రైట్, లాక్ వేసాను, ఎవరు మాట్లాడరు. డిస్టర్బెన్స్ లేదు, ఎందుకంటే చాలా మంచి టాపిక్ మనకు నేను చెప్పాలనుకున్నది మిస్ అయిపోతా ఉంటాను. రైట్, ఎప్పుడైతే ఈ శ్వాస ద్వారా ఈ నజిల్స్ ద్వారా వెళ్ళినప్పుడు మనకి 2 నాజిల్స్ ఉంటాయి కదా, ఈ 2 నాజిల్స్ ద్వారా మన శ్వాస వెళ్తుందని మనం అనుకుంటాం, కానీ ఎట్ ఏ టైం 2 నాజిల్స్ మన ముక్కు రంధ్రాల ద్వారా గాలి వెళ్ళదు. ఇది ఎవరికి తెలియదు. చాలా వరకు మనం అనుకుంటున్నాం గాలి తీసుకుంటున్నాం సార్, గాలి వదులుతాం అనుకుంటున్నాం, కానీ ఎప్పుడు ఒకసారి అంటే లోపల ఉండే ఈ రంధ్రాల లోపల ఉండే ఒక చిన్న బెలూన్ లాంటి పదార్థం ఒకసారి ఉబ్బినప్పుడు ఒక రంధ్రం మాత్రమే బాగా శ్వాస తీసుకొని శ్వాసను బయట పంపిస్తాం. తర్వాత కొంచెం టైప్ అంటే 1-2-3 అవర్స్ తర్వాత ఇంకొకటి, అట్లా ఆల్టర్నేట్ ద్వారా మనకు శ్వాస రంధ్రాలు అనేవి పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇట్లా శ్వాస అనేది లోపలికి వెళ్ళిన తర్వాత లంగ్స్ దగ్గర చూడండి, లోపల బెలూన్స్ లా ఉంటాయి. లోపల ఏముంటుందో ఒక ఆకారం, ఇక్కడ పక్కన ఆకారం చూసుకుంటే పైకించి శ్వాస రంధ్రాలు వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తము ఈ లంగ్స్ పైన లోపల బెలూన్స్ లా ఉంటాయి. ఆ బెలూన్స్ నేను వీడియోలో చూపిస్తాను మీకు ఎట్లా ఉబ్బుతుంది, ఎట్లా వదులుతుంది అనేది. ఆ బెలూన్స్ చాలా రకాల పనిచేస్తూ ఉంటాయి. ఆ బెలూన్స్ సరిగ్గా పనిచేయాలంటే మనిషి జీవితం అయిపోయినట్టే. లోపల బెలూన్స్ అనేవి లెఫ్ట్ కి రైట్ కి 2 రకాల బెలూన్స్ ఉంటాయి. అయితే అతి ముఖ్యంగా మనిషికి శ్వాస అనేది మనం ఎంత పర్సెంటేజ్ తీసుకుంటాం, ఎంత పర్సెంటేజ్ బయటకు వెళ్తుందని ఇక్కడ మీకు ఒక చార్ట్ ఇచ్చాను, స్క్రీన్ షాట్ తీసుకోండి. మనం 21% ఆక్సిజన్, గాలిలో ఉండాల్సిన ఆక్సిజన్ ని మనం పీల్చుకుంటాం. ముక్కు ద్వారా మన లంగ్స్ కి 21% ఆక్సిజన్ అనేది పీల్చుకోబడుతుంది, కానీ మన బాడీ నుంచి బయటకి 16% వెళ్ళిపోతుంది. 21% గాల్లో ఉండాల్సిన ఆక్సిజన్ ని మనిషి 21% పీల్చుకుంటాడు, 16% బయటకు పంపించేస్తాడు. ఓన్లీ 5% ఆక్సిజన్ మాత్రం బాడీ యూజ్ చేసుకుంటాడు. చూడండి ఎంత టెక్నాలజీ, ఎంత మళ్ళీ పీల్చుకున్నదంతా బయటకు వెళ్ళిపోతుంది, కానీ ఓన్లీ 5% మట్టికే మానవ శరీరంలో ఆ లెన్స్ అనేది ఉపయోగించుకొని దాన్ని ఎనర్జీ రూపంలో వాడుకుంటా ఉంటుంది. ఇది కూడా మనకు ఇంపార్టెంట్ పాయింట్.
తర్వాత ప్రతిరోజు మన శ్వాస అనేది 17,000 సార్లు నుంచి 23,000 సార్ల వరకు తీసుకుంటూ ఉంటుంది. అప్ అండ్ డౌన్ శ్వాస ముక్కు ద్వారా తీసుకోవడం. దాన్ని మనం పర్ డేకి మార్చుకుంటే, లీటర్లో మార్చుకుంటే 11,000 లీటర్ల మన గాలిని మనం పీల్చుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది మనకు రెగ్యులర్ గా కొన్ని మనకి ఇంపార్టెంట్ లంగ్స్ చేసే పని. చూడండి ఎంత పెద్ద పని చేస్తుంది లంగ్స్, చాలా పెద్ద పని చేస్తుంది లంగ్స్ అనేది. అయితే ఇలాంటి లంగ్స్ కి మెయిన్ గా వచ్చే కొన్ని రకాల డిసీజెస్ దానికి మనం ఫస్ట్ అనుకోవచ్చు ఆస్తమా అని తెలుసు కదా మీకు. ఆ ఆస్తమా అనేది ఏంటి అంటే ఆ లంగ్స్ లోపల ఉండే ఆ బెలూన్స్ పైప్ లోపల చూడండి మొత్తం మూసుకపోతుంది. ఇప్పుడు ఎట్లయితే మనకు హార్ట్ ప్రాబ్లం దగ్గర వాల్స్ బ్లాక్ ఎట్లయితాయో, ఈ లంగ్స్ దగ్గర లోపల ఉండే శ్వాస రంధ్రాలు అవి మూసుకపోవడం ద్వారా మనకు ఆస్తమా అనేది ఎఫెక్ట్ అవుతుంది. అంతేకాకుండా మనకి ఇక్కడ ఏదైతే లంగ్స్ లోపల ఉండే బెలూన్ సిస్టమ్ డ్యామేజ్ కావడం వల్ల కూడా COPD అనే ఒక వ్యాధి రకమైన లంగ్స్ సంబంధించిన వ్యాధి రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఈ మధ్య చాలా వస్తుంది లంగ్స్ క్యాన్సర్ అంటే ఏంటి, దాదాపు లంగ్స్ అనేది ఖరాబ్ అయిపోతున్నాయి, పుచ్చిపోయినాయి, దాన్ని పట్టించుకోలే రకరకాలుగా పుచ్చిపోతా ఉంటాయి. కొంచెం సిగరెట్ తాగడం వల్ల, కొందరు ఆల్కహాల్ తాగడం ద్వారా, కొంచెం గుట్కా తీసుకోవడం ద్వారా, అండ్ లేకుంటే ఎక్కువ ఆయిలీ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా చాలా రకాల లంగ్స్ క్యాన్సర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. లంగ్స్ క్యాన్సర్ వచ్చిందంటే దాని రీప్లేస్మెంట్ చాలా కష్టం. అండ్ ఈ మధ్య మనకు COVID-19 కూడా మనం లంగ్స్ కి బాగా ఎఫెక్ట్ అయ్యింది. అంటే ప్రతిదీ కూడా గాలి ద్వారా వచ్చింది కాబట్టి ఆ గాలి ద్వారా రావడం ద్వారా కూడా లంగ్స్ అనేది ఫస్ట్ గా ఎఫెక్ట్ అయినాయి. అంటే కామన్ గా కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి, లేకుంటే లంగ్స్ డ్యామేజ్ అవుతాయి, స్మాల్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ కామన్ గా వచ్చే లంగ్స్ కి వచ్చే ఒక రకమైన వ్యాధులు, మనిషికి వచ్చే వ్యాధులు. అయితే మరి ఇవన్నిటికీ వ్యాధులు రాకుండా మరి మనం ఏం చేసుకోవాలి సార్ అంటే, లంగ్స్ కి సంబంధించిన వరకు వ్యాధులు రాకుండా ఏ విధంగా కాపాడుకోవచ్చు సార్ అంటే, ఇక్కడ మనం కొన్ని స్టెప్స్ వేసుకుంటే మనం లంగ్స్ ని మనం కాపాడుకోవచ్చు. స్టాప్ స్మోకింగ్ అండ్ అవాయిడ్ సెకండ్ స్మోకింగ్. అంటే ఎంట స్మోకింగ్ చేస్తూ ఉంటారు, చైన్ స్మోకింగ్ అంటారు దాన్ని. అలాంటి స్మోకింగ్ ఎప్పుడైతే చేస్తూ ఉంటామో లంగ్స్ ని కాపాడుకోలేకపోతున్నాం, అదని మనం స్టాప్ చేస్తూ ఉండాలి. అండ్ స్మోకింగ్ చేసే వాళ్ళకి ఇబ్బంది అనుకుంటారు, కానీ స్మోకింగ్ చేసే వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళకి కూడా ఇబ్బంది. ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోండి. మనం అనుకుంటున్నాం పొల్యూషన్ లో ఉన్నాం, బతుకుతున్నాం. పొల్యూషన్ ప్రతిరోజు వాహనాల ద్వారా పొల్యూషన్ వస్తున్నాం, పీలుస్తా ఉన్నాం, అందుకోసం లంగ్స్ ఖరాబ్ అయిపోతున్నాయి. ఎక్కువ సిగరెట్ వాళ్ళ ఇంట్లో ఉన్నారనుకోండి, వాళ్ళ పక్కన ఉంటే మన లంగ్స్ ఖరాబ్ అయిపోతాయి. సిగరెట్ తాగే వాడికంటే సిగరెట్ వాసన పీల్చుకున్న వాడికి ఎక్కువ నష్టం జరుగుతూ ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎప్పుడు కూడా అక్కడ ఉండొద్దు, అక్కడి నుంచి దూరం వెళ్ళాలి. రైట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ. ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. లంగ్స్ యొక్క కెపాసిటీ పెంచుకోవచ్చు. ఎక్సర్సైజ్ చేయడం ద్వారా లంగ్స్ యొక్క కెపాసిటీ అండ్ సేఫ్టీ హైడ్రేటెడ్. చూడండి సార్, మనం తీసుకున్న ఆహార పదార్థాలు కరెక్ట్ ఉండడం, ఓకే. నెట్ ప్రాబ్లం ఉంది, సార్ వచ్చేస్తాడు తొందరగానే. ఎవరు కూడా డిస్టర్బ్ కావద్దు. ఓకే, వింటున్నారు అందరు? వీటిలో ఉన్నారు అందరు? నోట్ చేసుకుంటున్నా? చాలా మంచి టాపిక్ ఇది, అందరు నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి.
వీడియోస్ ఆన్ చేసుకోవాలి. చాలా మంది వీడియోస్ ఆఫ్ ఉన్నాయి. వీడియోస్ ఆన్ చేసుకుంటే స్పీకర్ మనకి ఇంకా 4 విషయాలు ఎక్కువ చెప్తాడు కదా మంచిగా. వీడియోస్ ఆన్ చేసుకోండి వీళ్ళంత మటుకు. తప్పని పరిస్థితులలో వీడియో ఆఫ్ ఉండాలి, మిగతా వాళ్ళంతా ఆన్ ఉండాలి. పైకి వాళ్ళ मेरी पागल एक मम्मी की मम्मी ये तो हमारी वॉच है, ये तो हमारी है बाहर खेले जाओ, एक आधा घंटा ठहरो। नमो हेलो ये माई पे ले लेता हूँ। ये कहाँ की है? ఓకే. ये पीना है रे बूट है, जब मेरे को सुनी नहीं आता। మ్యూట్ ఆన్ చేసుకొని మాట్లాడండి. ఎవరన్నా ఆన్ అవుతుందా మీకు? ఎవరికైనా నోట్ చేసుకుంటున్నారా? चल पेन दावत में पहन लेता। वो ये सुनिया था तुम बाहर खेलो। अमित समझाए आई को तुम्हारे चल नमो चल खाना खा आलू आलू बेटे ताई को जा खाता है ना तू जा खा हो जा चल बड़े तो जा अपन जाएंगे मैं जा रही आंटी घर खाना खाते हैं पूरा खाते हैं, एक भी दाना नहीं छोड़ते। एक खा लिया तो नमो भैया पेन खा लेते मम्मी ఓకే. అన్మ్యూట్ అవుతుందా మీకు ఇప్పుడు? ఇప్పుడు చూడండి, అన్మ్యూట్ అవుతుంది చూడండి, మాట్లాడండి. भैया बार बार खाना खा रही तुम देखो अच्छे ताकत आती इतनी है। अम्मी सबसे अच्छे अम्मी सबसे मामा हो तुम अच्छे नहीं आई రైట్ ఓకే. చిన్న నెట్వర్క్ ఇష్యూ అయింది, టెన్షన్ అడగండి. ట్యాప్ కంటిన్యూ చేద్దాం. మా ఇంట్రెస్ట్ ఉంది మీ అందరికి. టాపిక్ లంగ్స్ అనేది చాలా మంచి ఇంట్రెస్టెడ్ టాపిక్. కొంచెం డిస్టర్బెన్స్ అయింది, మీ అందరిని మ్యూట్ లో పెట్టాను, అందుకోసం మీకు ఎవరికి మాట్లాడాలి. రైట్, మనం కంటిన్యూ చేద్దాం దాన్ని. కాబట్టి ఇలాంటి లంగ్స్ అనేది ఎంత మనకు చాలా వండర్ఫుల్ మనకు ఉపయోగపడుతుందంటే చాలా వరకు మంచి మనకు ఎనర్జీ జనరేట్ చేయడంలో కావచ్చు. అండ్ ఇప్పుడు ఇక్కడికి వచ్చా మనం స్మోకింగ్ విషయం దాకా స్మోకింగ్ అయిపోయింది. అండ్ ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్, అండ్ మెయింటైన్ హెల్దీ డైట్, అండ్ యాన్యువల్ చెకప్ ఏంటి అంటే లంగ్స్ పనితీరు అనేది మనం ఎలా చేస్తుందని కూడా చెకప్ చేసుకోవచ్చు. దానికి ఒక 200 రూపీస్ పెడితే కూడా మీకు ఇంట్లో ఒక మిషన్ లాంటిది వస్తుంది, నేను చూపిస్తాను లాస్ట్ లో. ఆ మిషన్ కూడా మన ఇంట్లో పెట్టుకొని మనం చెకప్ చేసుకోవచ్చు. వితౌట్ మిషన్ కూడా చెకప్ చేసుకోవచ్చు సార్ అంటే కూడా మనం బ్రీతింగ్ కూడా చెకప్ చేసుకోవచ్చు. అది ఒక వీడియో ఉంది, నేను చూపిస్తాను లాస్ట్ లో. అండ్ స్టే అప్ టు డేట్ విత్ వ్యాక్సినేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఇన్ఫెక్షన్స్ అంటే ఫస్ట్ లంగ్స్ మీదే పెట్టాయి, ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అయినా సరే. అందుకోసం చిన్నపిల్లల నుంచి వ్యాక్సినేషన్ చేసుకోవడం. మనం కరోనాలో చూసాం కదా, చాలా వరకు కరోనాలో వ్యాక్సినేషన్ చేసుకుని చాలా మంది భయపడ్డారు. కానీ వ్యాక్సినేషన్ చాలా ఇంపార్టెంట్. ఎలాంటి క్రిమి కీటకాల కన్నా మనకు ఇలాంటి ప్రాబ్లం రావద్దంటే వ్యాక్సినేషన్ చేసుకోవాలి.
అండ్ అవాయిడ్ అవుట్డోర్ ఎయిర్ పొల్యూషన్ ఎక్స్పోజర్స్, అంటే ఎక్కువ గాలి దుమ్ము ఉండే ప్రాంతంలో ఎక్కువసేపు మనం ఉండొద్దు. ప్రశాంతమైన హెయిర్ లో ఉండాలి. అలాంటి హెయిర్ లో ఉంటే అందుకోసం ఎక్కువ పొల్యూషన్ లో మనం ఎక్కువ తిరగొద్దు. ఎక్కువ పొల్యూషన్ తిరిగిన మనకి లంగ్స్ తొందరగా ఖరాబ్ అవుతా ఉంటాయి. అండ్ ఇంప్రూవ్ ఇండోర్ ఎయిర్ క్వాలిటీ, అంటే ఇంప్రూవ్ ఇండోర్ ఎయిర్ క్వాలిటీ అంటే మనం ఇంట్లో ఉన్నప్పుడు కానీ క్లోజ్ రూమ్ లో ఉన్నప్పుడు కానీ ఆ చుట్టుపక్కల ఉండే పరిసర ప్రాంతాల్లో ఉండాల్సిన వాసన కూడా చాలా ఇంపార్టెంట్. ఆ హెయిర్ కూడా ఇంపార్టెంట్, అంటే క్వాలిటీ ఆఫ్ హెయిర్ ఉండాలి. అందుకోసం ఎప్పుడు కూడా చెట్ల దగ్గర ఉండి ఇళ్లలో చెట్లు పెట్టుకోవడము, అలాంటి గాలి ఎక్కువ మంచి స్వచ్ఛమైన గాలి తీసుకున్నప్పుడు మనకు లంగ్స్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి ఈ 7 థింగ్స్ మనం ఎప్పుడైతే మనం మెయింటైన్ చేసుకుంటామో మనం హెల్దీగా మార్చుకోవచ్చు. అండ్ చాలా వరకు మనకి లంగ్స్ ని బాగా చేసుకోవడానికి కొన్ని రకాల డ్రింక్స్ ఉంటాయి. అది మనకు చెప్తాను మీకు. ఫస్ట్ గ్రీన్ టీ. గ్రీన్ టీ అనేది రిచ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ కాల్డ్ as కంటెంట్స్. చాలా వరకు యాంటీ ఇన్ఫ్లమేషన్స్ కావచ్చు, ప్రొటెక్షన్ కావచ్చు మనకు ఉపయోగపడుతుంది. అందుకోసం మన ఫ్రెష్ సూపర్ పనిచేస్తే మన గ్రీన్ టీ. బయట దొరికే గ్రీన్ టీకి మన దగ్గర ఉండే గ్రీన్ టీకి డిఫరెన్స్ ఏంటి? బయట దొరికే గ్రీన్ టీలో కెఫిన్ ఉంటుంది, క్యాలరీస్ ఉంటాయి. కానీ మన దానిలో కెఫిన్ తక్కువ, క్యాలరీస్ తక్కువ. అందుకోసం బెటర్. ఈ చలికాలంలో మీరు ఎంత మంచిగా లవ్ చేస్తారు అఫ్రెష్ ని, అలాంటి ఆ అఫ్రెష్ లో ఇంకా మీకు మనకి కాశ్మీర్ కవ్వా తెలుసు. కాశ్మీర్ కవ్వా అనేది వండర్ఫుల్ ఉంటుంది. కాశ్మీర్ కవ్వాలో మనకి కుంకుమ రేకులు ఉంటాయి. ఆ కుంకుమ రేకు వల్ల బాడీలో వేడి ఎందుకు ఎక్కువ ఉంటుంది? ఎందుకంటే బాడీ ఎప్పుడు చల్లగా ఉండకుండా వేడి ఉండాలి ఈ చలికాలంలో. కాబట్టి కుంకుమ రేకులు చాలా మంచిగా ఉంటాయి. అది ట్రై చేయని వాళ్ళు ఉంటే ఈ చలికాలం బాగుంటుంది మీ అందరికి. తర్వాత ఇంకో టర్మరిక్ మిల్క్, మనకు పాలలో మనకి పసుపు వేసుకొని తాగడం కూడా చాలా మంచిది మనకు ఈ లంగ్స్ కి చాలా మంచిది. అండ్ వామ్ వాటర్ విత్ లెమన్, వేడి నీళ్లు విత్ లెమన్ తో కూడా మనం తీసుకుంటే బెటర్ గా ఉంటుంది. హనీ అండ్ వామ్ వాటర్ కూడా తీసుకోవచ్చు. మనకు తేనె వల్ల మనకి ఏమవుతుంది అంటే కొన్ని క్యాలరీస్ ఎక్కువ వస్తాయి, వెయిట్ లాస్ కొంచెం కష్టం, కానీ తీసుకుంటే ఈ చలికాలం మంచిగా ఉంటుంది. అండ్ పైనాపిల్ జ్యూస్ కూడా ఈ చలికాలంలో మనకి లంగ్స్ హెల్త్ కాపాడుకోవచ్చు. అండ్ బీట్రూట్ జ్యూస్ కూడా మనకి చాలా వరకు బాగా పనిచేస్తుంది. అండ్ గార్లిక్ ఇన్ఫ్యూజెస్ వాటర్, అంటే గార్లిక్ అంటే తెలుసు కదా, గార్లిక్. అందరూ గార్లిక్ ని మనం వాటర్ నానబెట్టిన వాటర్ని కూడా మనం తీసుకుంటే చాలా మంచిది. మనకి ఇవన్నీ కూడా ఈ డ్రింక్స్ ఏంటి అంటే మనకు లంగ్స్ కి కొంచెం బెనిఫిట్ గా ఉంటాయి. లంగ్స్ హెల్త్ ని క్లీన్ గా చేసుకోవడానికి మనకు ఉపయోగపడతా ఉంటాయండి. మన న్యూట్రిషన్ లో కాకుండా బయట మనం చేసే నిత్య జీవితంలో చేసుకోవచ్చు. అండ్ ఎప్పుడైతే లంగ్స్ అనేది మనకు డ్యామేజ్ అవుతుంది అన్నప్పుడు మనకు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మనకి ఎట్లా గుర్తుపట్టాలి, సార్ మన లంగ్స్ మంచిగా ఉన్నాయా, ఖరాబ్ అవుతున్నాయా? కొన్ని సింటమ్స్ ఉంటాయి కదా మనందరికి. ఆ సింటమ్స్ మనం గుర్తుపట్టాలంటే ఫాగ్యూ ఆఫ్టర్ ఎక్సర్సైజ్, అంటే మీరు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత సేపు బాగుంటారు, ఎక్సర్సైజ్ చేయగానే బాగా డల్గా అయిపోతారు. అంటే ఒకటో రోజు కాదు, ఒక 2-3 days కూడా అట్లా చేస్తున్నప్పుడు విపరీతంగా అలసిపోతున్నారు అనుకోండి, మీ దగ్గర లంగ్స్ కి ఏదో ప్రాబ్లం ఎఫెక్ట్ అయిందని అర్థం చేసుకోవాలి. అండ్ జనరల్ ట్రైడ్నెస్, అంటే చిటికి మాటికి అలసట, ఒక 4 అడుగులు వేస్తే అలసట, కొద్దిసేపు కూర్చున్నా అలసట, కొద్దిసేపు పడుకున్నా అలసట, అలాంటి టైట్నెస్ ఉన్నప్పుడు కూడా లంగ్స్ మీద మీకు ఎఫెక్ట్ పడదు అనుకోవాలి. అండ్ వీజింగ్, అంటే మన గురక, రాజు కూడా చాలా మంది గురక పెడుతున్నారు అంటారు కదా, ఆ గురక పెట్టడం కూడా చాలా మంచిది కాదు. లంగ్స్ కి ఏదో ఎఫెక్ట్ ఉంటేనే గురక వస్తుంది, చాలా ఇంపార్టెంట్ ఇది కూడా మనందరికి. అండ్ కఫింగ్, అంటే దగ్గడం, ప్రతిదానికి దగ్గుతూనే ఉంటున్నారు, బాగా దగ్గుతున్నారు అనుకోండి. ఎప్పుడో ఒకసారి దగ్గులు వేసినప్పుడు కొద్దిగా స్వీట్ ఎక్కువైనప్పుడు ఒక 1 day 2 days అయితే ఏం కాదు, కానీ చీటికి మాటికి ఎవ్రీడే దగ్గడం కూడా అది మీకు లంగ్స్ హెల్త్ బాగాలేదు అని అర్థం. అండ్ చెస్ట్ డిస్కంఫర్ట్ ఆర్ టైడ్నెస్, అంటే ఛాతిలో మంట రావడం కానీ, ఛాతిలో ఉబ్బినట్టు అనిపించడం కానీ, ఛాతిలో దడదడ రావడం కానీ, డిస్కంఫర్ట్ గా ఉంటుంది అన్నట్టు అంతా. అలాంటి డిస్కంఫర్ట్ గా ఉన్నప్పుడు కూడా లంగ్స్ లో ఎలాంటి ఎఫెక్ట్ రాబోతుంది అని అర్థం. అండ్ డిఫికల్టీ బ్రీతింగ్, చాలా మందికి బ్రీతింగ్ తీసుకోవడం చాలా కష్టమవుతుంది, బ్రీతింగ్ రాదు కొందరికి, ఆ బ్రీతింగ్ డిఫికల్టీగా ఉంటుంది. ఆ బ్రీతింగ్ డిఫికల్టీగా ఉన్నప్పుడు కూడా మీ లంగ్స్ ప్రాబ్లమ్ ఉంది, డేంజర్ పొజిషన్ లో ఉంది, మీరు ఫర్దర్ యాక్షన్ తీసుకోవాల్సిన ఈ సింటమ్స్ ని బట్టి మనం రెగ్యులర్ గా లైఫ్ లో మనకి ఎప్పుడైనా అనిపిస్తున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా, చాలా టేక్ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్. తర్వాత చాలా వరకు మనకి ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకు ఇక్కడ కొన్ని సింటమ్స్ ఉంటాయి, 10 సింటమ్స్. ఇలాంటి 10 సింటమ్స్ కూడా మనకు ఉపయోగపడతాయి. అండ్ హ్యాకింగ్ ఆఫ్ కఫ్, అంటే ఎక్కువ కఫ్ వస్తూ ఉంటుంది, చాలా వరకు గొంతులో కఫ్ వస్తుంది. అండ్ షార్ట్నెస్ ఆఫ్ బ్రీతింగ్,
అంటే చాలా వరకు ఇది ఇప్పుడు చెప్పే సింటమ్స్ అన్ని ఏంటి అంటే లంగ్స్ క్యాన్సర్ ని మనం గుర్తుపట్టుకోవచ్చు. క్యాన్సర్ అంటారు చాలా మంది, లంగ్స్ క్యాన్సర్ అని. అంటే మనం దాన్ని బయాప్సీ చేసి గుర్తుపట్టేంత లోపు కొన్ని సింటమ్స్ వల్ల లంగ్స్ క్యాన్సర్ ని మనం గుర్తుపట్టచ్చు. ఏంటంటే ఎక్కువ కఫ్గా ఉండడము, అండ్ షార్ట్నెస్ ఆఫ్ బ్రీతింగ్ సరిగా ఉండకపోవడము, తర్వాత ఎక్కువ బ్లీడింగ్ అయితే ఉంటుంది. మనం దగ్గితే తుమ్మితే బ్లీడింగ్ అయితే ఉంది కదా, అప్పుడు కూడా అది లంగ్స్ క్యాన్సర్ గా ఎఫెక్ట్ అయింది అనుకోవచ్చు మనం. అండ్ చెస్ట్ పెయిన్ వస్తూ ఉంటుంది. అండ్ రైట్ సైడ్ అబ్నార్మల్ పెయిన్, అంటే రైట్ సైడ్ కడుపులో మనకు నొప్పి వస్తూ ఉంటుంది. రైట్ సైడ్ అబ్నార్మల్ లో పెయిన్ వచ్చినప్పుడు కూడా మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే దీని మీద ఇవన్నీ ఏంటి అంటే మనకు లంగ్స్ క్యాన్సర్ సంబంధించిన సింటమ్స్ చెప్తున్నాయి ఇప్పుడు మీ అందరికి. అండ్ బ్లాటెడ్ క్లాత్స్ దట్ ఓవరాల్ బాడీ, అంటే మనకి బాడీ మీద కానీ బ్యాక్ సైడ్ కానీ మీద ఎక్కడైనా సరే మనకు ఒక ఉండల్ లాంటి దద్దులు రావడం కానీ అలాంటి అయినప్పుడు కూడా మనకు ఇది మనం చేసుకోవాలి. అండ్ వెయిట్ లాస్ అవుతా ఉంటారు డ్రాస్టికల్ గా, ఇలాంటి డైట్ ప్లాన్ లేకుండా, ఇలాంటి ఫుడ్ మెయింటెనెన్స్ లేకుండా వట్టిగానే వెయిట్ లాస్ అవుతా ఉంటారు. అప్పుడు కూడా చాలా జాగ్రత్త. ఈ వెయిట్ లాస్ అవుతున్నామంటే సివియర్ యాక్షన్ లోపల ఉంది అని అర్థం, బాగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ జనరలైజ్డ్ వీక్నెస్, బాగా వీక్ అయిపోతుంది. వెయిట్ లాస్ అయినప్పుడు ఇంకేమవుతాం, వీక్ అయిపోతాం. అండ్ లంప్ ఇన్ ద నెక్, ఈ నెక్ దగ్గర ఉంటుంది మనకు మెడ భాగంలో ఒక కంతులాగా అవుతా ఉంటాయి అన్నట్టు. గొంతు తీయరాకుండా, లేకుంటే గొంతు ద్వారా బయటకు వెళ్ళకుండా, నోట్లోకి వెళ్ళకుండా కంతులాగా అవుతా ఉంటాయి. అది కూడా ఎక్కువసేపు అవుతుందంటే కంపల్సరీగా అది మనకు ఫ్యూచర్ లో లంగ్స్ క్యాన్సర్ ఎఫెక్ట్ కాబోతుందని అర్థం చేసుకోవాలి. ఇవన్నీ సింటమ్స్. ఈ సింటమ్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి, మనం చెస్ట్ యొక్క టెస్ట్ చేయించుకోవడము. అప్పటికి అందులో క్లారిటీ రాకుంటే చెస్ట్ యొక్క బయాప్సీ చేస్తూ ఉంటారు. బయాప్సీ చేసినప్పుడు అప్పుడు మనకు అది ఎంత మోతాదులో ఉందని మనకు తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇలా తెలుసుకోవడం ద్వారానే మనకు ఫ్యూచర్ లో డెత్ స్టేజ్ తగ్గించుకోవచ్చు. లేకుంటే మనం ఏం కాదులే మనకు కామని అనుకున్నారనుకుంటే చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఇప్పటివరకు నేను చెప్పిన దాంట్లో నేను మీకు చాలా వరకు అర్థమైంది లంగ్స్ సంబంధించి. కొన్ని రకాల నేను వీడియోస్ చూపిస్తాను మీ వీడియోస్, ఎందుకంటే ఇప్పటివరకు మనం చూసింది ఏంటి, అంత క్రిటికల్ చూస్తాం. వీడియోస్ లో లంగ్స్ ఎలా పనిచేస్తుంది, లాస్ట్ కి మీకు ఏం చెప్తానంటే లంగ్స్ యొక్క ఎక్సర్సైజ్ చేపిస్తాను మీకు. లంగ్స్ ఎక్సర్సైజ్ మీరు ఇంట్లో ప్రతిరోజు చేసుకోండి. లంగ్స్ ఎక్సర్సైజ్ ఎట్లా చేసుకోవాలన్నది బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటారు దాన్ని. అది ఎట్లా ఫస్ట్ చూడండి ఒకసారి. లంగ్స్ చాలా వరకు చూడండి. మన ముక్కు నుంచి గాలి ఎట్లా పోతుంది చూడండి లోపలికి, ముక్కు నుంచి గాలి ఎట్లా పోతుంది చూడండి. ట్రాన్స్పోర్టేషన్ ఎట్లా ఉంటుంది. and to diffuse oxygen into the bloodstream and carbon dioxide out. It is separated into the upper and lower లోపలికి వెళ్ళిన తర్వాత కార్బన్ డయాక్సైడ్ గా ఆక్సిజన్ గా విడిపోతుంది లోపల లంగ్స్ లో. respiratory tracts. Air enters the upper respiratory tract through the mouth or nose and nasal cavity, where it is filtered, warmed and moistened. చూడండి మనకి ఇక్కడ ముక్కులో నుంచి వెళ్ళినప్పుడు అక్కడనే మనకు చాలా వరకు ఫిల్టర్ అవుతా ఉంటుంది గాలి అంతా కూడా. నోరుతో కూడా తీసుకెళ్ళచ్చు గాలిని, మన ముక్కుతో గాలి తీసుకోవచ్చు. రెండు రకాలు తీసుకోవచ్చు ఇక్కడ గ్రావిటీ. Next, it passes into the pharynx and then into the larynx, which is known as the voice box. From here, the air passes down into the trachea, also known as the windpipe. The inner membrane of the trachea is covered in tiny hairs. ఉన్నాయి కదా మనకి లంగ్స్ లో పైన, లంగ్స్ లోపల ఉంటాయి ఒక రకమైన విల్లాస్ స్టాప్ లో ఉంటాయి. ఇందులో కూడా గాలి అనేది ఆడిన తర్వాత ఇందులో కూడా ఫిల్టర్ కాబడుతుంది. అక్కడ ఫిల్టర్ అవుతుంది ముక్కులోనే, తర్వాత ఇక్కడ కూడా ఫిల్టర్ అవుతుంది. ఇక్కడ ఫిల్టర్ అయిన తర్వాత ఇక్కడ దొరకబట్టేస్తుంది చెత్త చెదరంగా అనేది, ఇంకా చిన్న చిన్న క్రిములు ఉంటాయి ఇక్కడ దొరకబట్టేస్తుంది, లంగ్స్ దొరకబట్టేస్తుంది. Cells called cilia, which catch particles of dust which are removed through coughing. అక్కడ దొరకబట్టిన డస్ట్ ని ఎప్పుడైనా గట్టిగా తుమ్మినప్పుడు కానీ, గట్టిగా దగ్గినప్పుడు కానీ దాని మీద ఉన్న తుమ్ము అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. తెలుసా ఎంత మనకు ఇచ్చారంటే సేఫ్టీ, మనకు అంత సేఫ్టీ ఉంది లోపల. Trachea is surrounded by 15 to 20 C-shaped rings of cartilage at the front and side, which help protect it and keep it open. The trachea divides into two smaller tubes called bronchi, which pass air into the left and right lungs. Once inside the lung, the bronchi split several ways, forming tertiary bronchi. These continue to divide, forming bronchioles, which are narrow tubes less than 1 millimeter in diameter. టూ సైడ్ లో కూడా మనకు ఫిల్టర్ అయితా ఉంటుంది. టూ సైడ్ లో కూడా Eventually, నేను చెప్పాను కదా బెలూన్స్ ఉంటాయని చెప్పాను మన దాంట్లో. లోపల లంగ్స్ లోపల ఉండే బెలూన్స్ ఇట్లా ఉంటాయి. ఈ బెలూన్స్ లో ఏం దొరుకుతుందో అసలు కథ ఇక్కడనే ఉంటుంది మనకంతా. air enters alveolar sacs and alveoli, where gaseous exchange takes place.
ఇప్పుడు అక్కడ మనం బెలూన్స్ చూసాం కదా, ఆ బెలూన్స్ లో ఏం జరుగుతూ ఉంటుందంటే సింపుల్ గా నాలెడ్జ్ చెప్తాను నేను, వీడియోలోకి తెలియదు. ఆ బెలూన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ఆక్సిజన్ అనేది విడిపోయింది. ఎక్కడ పైన భాగంలో, లంగ్స్ పైన భాగంలో ఆక్సిజన్ విడిపోయి ఆ ఆక్సిజన్ అంతా ఎళ్ళకి వెళ్ళాలి, రక్తంలోకి వెళ్ళాలి. రక్తంలోకి వెళ్ళాలంటే ఎట్లా, మనకి ఇంకేం సాధనం ఉంది చెప్పండి? రక్తంలో డైరెక్ట్ అయితే వెళ్ళలేదు. ఈ బెలూన్స్ లోపలికి వెళ్ళి లంగ్స్ లోపల బెలూన్స్ పైన రక్తనాళాలని ఇట్లా చుట్టుబడ్డా ఉంటాయి. మనకి ఏదైనా ఒక బాల్ పైన ఒక సుదిలి చుడతాం, ఎట్లా చుడతామో అట్లా ఆ బాల్స్ మీద మొత్తం రక్తనాళాలు చుట్టబడతాయి. చుట్టబడి ఒక చిన్న ఓపెన్ లో ఆ బాల్స్ లోపల ఓపెన్ ఉంటుంది. ఎప్పుడైతే ఆక్సిజన్ అనేది ఆ బాల్స్ లోకి రాగానే అక్కడ ఎర్ర రక్త కణాలు ఆక్సిజన్ ని గ్రహించి ఆ ఎర్ర రక్త కణాలు ఏం చేస్తాయంటే ఆక్సిజన్ ని రక్తంలోకి సరఫరా తీసుకెళ్తాయి. ఎందుకు ఆ విధంగా తీసుకెళ్లాలి సార్ అంటే, ఎప్పుడైతే రక్త కణాలు ఆ విధంగా ఆక్సిజన్ ని ఎర్ర రక్త కణాలు కలుపుకొని తీసుకెళ్ళిన తర్వాత మనకి ఆక్సిజన్ ఎందుకు ఉపయోగము? ఎనర్జీని జనరేట్ చేయడానికి ఉపయోగం. తర్వాత మనం ఏం చేస్తాం, సహజసిద్ధంగా మార్నింగ్ కానీ రాత్రి కానీ పొద్దున కానీ ఫుడ్ తింటాం. ఫుడ్ నుంచి ఎందుకు తింటాం? ఫుడ్ ఎనర్జీగా మారాలి. ఎనర్జీగా మారాలంటే మళ్ళీ ఏంటి సాధనము? ఎప్పుడైతే అన్నం అరిగిన తర్వాత గ్లూకోజ్ గా ప్రోటీన్స్ గా విడిపోయిన తర్వాత ఈ గ్లూకోజ్ అంతా కూడా రక్తంలోకి కలుస్తుంది. రక్తంలో కలిసిన తర్వాత గ్లూకోజ్ రక్తంలో కలిసినంత మాత్రం ఎనర్జీ జనరేట్ కాదు. ఎప్పుడైతే ఈ రక్తంలో కలిసిన గ్లూకోజ్ మనకి ఈ రెడ్ సెల్స్ లో ఉండాల్సిన ఆక్సిజన్ ఈ రెండు కలిసి ఇన్సులిన్ ద్వారా ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇంత ఉంది కథ లోపల. అంటే లంగ్స్ లో జరిగే ప్రాసెస్ ద్వారా తిన్న ఫుడ్ నుంచి మనకి ఎనర్జీ జనరేట్ అవుతుంది. లంగ్స్ లో కింద ప్రాబ్లం ఉంది అనుకోండి, మీరు తిన్న ఫుడ్ నుంచి ఎనర్జీ రాదు. చాలా మందికి తిన్నా గానీ ఎనర్జీ లేదంటారు. ఎందుకు కారణం ఏంటి? లంగ్స్ ప్రాపర్ గా వర్క్ చేయకపోవడం కూడా కారణం దీనికి. ఇది మెయిన్ రీజన్ ఏంటంటే, ఆక్సిజన్ రక్త కణాల్లోకి వెళ్ళడానికి మెయిన్ ఇంపార్టెంట్ సాధనం అంటూ ఉన్న అవయవం ఏంటంటే మనకు లంగ్స్. అంత ఇంపార్టెంట్ లంగ్స్, రైట్? కాబట్టి ఎప్పుడు లంగ్స్ హెల్త్ ని చాలా బ్రహ్మాండంగా ఉంచుకోవాలి. దానికి ఏం ఫుడ్ పెట్టాలో చెప్పినంత వరకు నేను బయట ఫుడ్ చెప్పిన, మన న్యూట్రిషన్ లో కూడా ఎలా టేక్ కేర్ చేసుకో చెప్తా. దానికంటే ముందు మనం ఏం చేద్దామంటే ఎక్సర్సైజ్ ఎట్లా చేయాలి అంటే, లంగ్స్ కి సంబంధించిన ఒక ఎక్సర్సైజ్ ఇక్కడ చూడండి. మీకు లంగ్స్ కరెక్ట్ గా పనిచేస్తుందా లేదా అని కూడా మీకు చూపిస్తాను. నేను ఒక వీడియో ఉంది, ఆ వీడియో మీకు తర్వాత మీకు షేర్ చేస్తాను. మీ ఇంట్లో ట్రై చేయొచ్చు దాన్ని. ఇక్కడ చూడండి, ఇప్పుడు చిన్నగా ఈ వీడియో వస్తుంది. ఇది కాక కొన్ని రకాల సాధనాలు ఉంటాయి. ఆ సాధనాల ద్వారా మన లంగ్స్ టెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ లంగ్స్ చుట్టూ పట్టన హోల్ తిరుగుతుంది. అంటే ఇక్కడ మీకు అందరికి కనిపిస్తుంది కావచ్చు. మీరు ఆ చుట్టుపక్కల తిరుగుతున్నప్పుడు నంబరింగ్ పడుతుంది. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 ఉంది. హోల్డ్ యువర్ బ్రీత్ ఫర్ ద రెడ్ బాల్ టు స్ప్రింగ్ ద కౌంట్ నంబర్ ఆఫ్ స్పైన్స్. అంటే మీరు గాలి బాగా తీసుకొని హోల్డ్ చేయాలి. గాలి బాగా తీసుకొని హోల్డ్ చేసిన తర్వాత అది నంబర్ 1 దాకా రాగిందా, ఆ దమ్ము ఆపుకోలేకపోతుందా, విడిచేసేదా అంటే మీ లంగ్స్ అనేటి నార్మల్ గా ఉన్నాయి. అది ఎక్కడి వరకు ఆగుతుంది? 5th వరకు ఆగిరు అనుకోండి. 5th 6th వరకు ఉంది అనుకోండి, స్ట్రాంగ్ ఉన్నట్టు. 10th వరకు రౌండ్ వరకు మీరు ఆపారనుకోండి గాలిని లోపల, అది సూపర్ లంగ్స్ అంటే గట్టిగా ఉందని అనుకోండి, బలంగా ఉన్నదని అర్థం. అర్థమవుతుందా మీరు అందరూ? రైట్. ఇక్కడ మన అందరం ఎక్సర్సైజ్ చేద్దాం ఇప్పుడు. అంటే ఎక్సర్సైజ్ చేద్దామని అంత గాలి ఎట్లా పట్టుకోకూడదు, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. మీకు ఎంతవరకు మీరు ఆపగలుగుతారో అంతవరకు మాత్రమే ఆపాలి. అంతకంటే కాపీరు అనుకోండి మళ్ళీ నా మీద వేస్తారు మళ్ళీ కేసు. మీరు అందరూ రైట్, నా మీద వేయద్దు. మీరు టెస్ట్ చేసుకుంటున్నారు మీ లంగ్స్ గట్టిగా ఉన్నాయా లేవా, అంతే నేను చెప్పేది. నేను స్టార్ట్ చేస్తాను. శ్వాస బాగా తీసుకోవాలి. ఆ రౌండ్స్ 3 కొద్ది 1, 2, 3 కౌంట్ అవుతా ఉంటుంది. ఎంత వరకు మీరు శ్వాసని బయటకు వెళ్ళకుండా ఆపగలుగుతున్నారు అనేది ఇంపార్టెంట్. ఓకేనా? రైట్, స్టార్ట్ చేద్దాం. మనం అందరం ఒకసారి మంచిగా ప్రయత్నం చేద్దాం. మీరందరికి ఎంతవరకు లంగ్స్ కరెక్ట్ ఉందో చూసుకుందాం. రెడీ? 1, 2, 3. శ్వాస బాగా తీసుకోండి.
కంప్లీట్. ఎంతవరకు హోల్డ్ చేశారు? ఎంకరేజ్ చేయండి. ఎంతవరకు హోల్డ్ చేశారు అని చెప్తారు. అన్మ్యూట్ చేస్తాను మీకు. ఓకే, పుష్ప మేడం ఎంతసేపు హోల్డ్ చేశారు? సార్ అమ్మా? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సార్ అది 7 వరకు వచ్చిన వరకు హోల్డ్ చేసిన సార్, తర్వాత ఇక వెరీ గుడ్. 7 బెటర్. నాది 7 to 8 మధ్య నేను ఆపేసాను. 7 లాస్ట్ అయింది సార్ నాది. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ శేఖర్ సార్, మీరు 9 దాకా వచ్చింది సార్. వెరీ గుడ్, సూపర్. 9 అంటే వెరీ గుడ్, మంచిగా. కంగ్రాచులేషన్. నెక్స్ట్ రాకేష్ సార్, మీరు సార్ 7.5. అంతే. వెరీ గుడ్, సూపర్. అంటే మన లంగ్స్ కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి మనం. రైట్. నెక్స్ట్ రంగారెడ్డి సార్, మీరు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. 8 దాకా మూమెంట్ ఉండే సార్, 9 దాకా ఆపిన సార్. 9 క్లోజ్ చేసిన, దమ్కి వచ్చింది. అంటే అది ఇబ్బంది కాపడం. మేము కూడా 10 దాకా ఆపుతాం సార్. ఇబ్బంది కాపద్దు, ఇది టెస్ట్. ఇబ్బంది 8 సార్, 8 ఇబ్బందికరం లేకుండా 8. ఇబ్బంది లేకుండా, ముఖంలో కవలిక లేకుండా, కళ్ళు ఎర్ర కాకుండా ఆపడమే ఇంపార్టెంట్. ఎర్ర కాలే కానీ ఎప్పుడైనా టెస్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియో ద్వారా మీరు ఎప్పుడు టెస్ట్ చేసుకోవచ్చు. సార్ నేను ఎప్పుడు చేస్తా, బ్రీతింగ్ చేస్తాను. కపాలభేతి కొట్టదు సార్, కపాలభేతి. ఓకే ఓకే. నెక్స్ట్ గంగాలత మేడం, మీరు మీ వాయిస్ రావట్లే. మీ వాయిస్ రావట్లేదు. ఎక్కడ ప్రాబ్లం ఉన్నది మీది? మన ఇక్బాల్ సార్, మీరు 10 సార్. 10. ఓ 10 దాకా కరెక్ట్ ఆపినావు. వెరీ గుడ్. మార్నింగ్ కంటిన్యూ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కంటిన్యూ ఉంటుంది సార్, ఎంకరేజ్ చేస్తాను. వాకింగ్, రన్నింగ్ చేసే వాళ్ళకి కూడా, స్విమ్మింగ్ చేసే వాళ్ళకి కూడా బ్రీతింగ్ బాగా ఆపగలుగుతారు వాళ్ళు. వెరీ గుడ్, సూపర్ సార్. నెక్స్ట్ స్వరూప మేడం, మీరు రామన్ స్వరూపం 7 వరకు. 7 వరకు ఆపారు. వెరీ గుడ్. అంటే మీ అందరి లంగ్స్ మంచిగా ఉన్నాయి. వెరీ గుడ్. సుకన్య మేడం, మీరు సార్ 7 వరకు ఆపిన సార్ నేను కూడా. 7 వరకు ఆపినామా? వెరీ గుడ్. అయ్యూబ్ అన్సారీ సార్, మీరు గుడ్ ఈవినింగ్ సార్. నేను 7 దాకా ఆపినా సార్. 7. వెరీ గుడ్. నెక్స్ట్ ప్రణీత మేడం, మీరు 5 వరకు సార్. 5 వరకు ఆపిరా? వెరీ గుడ్. ఏం కాదు, ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు. అయితే ఈ లంగ్స్ ని, దాని యొక్క స్టెమినాని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి కొన్ని మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఇప్పటివరకు చెప్పారు కదా, శ్వాస నిశ్వాసాలు అంటారు కదా, మనం ఊపిరి తీసుకోవడం, ఊపిరి వదిలేయడం. అందుకోసమే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మరీ చెప్తారు, మీకు ఎనర్జీ రావాలి అంటే గాలి బాగా తీసుకొని నోరుతో వదలదా అని చెప్తారు. చాలా మంది ఏం చేస్తారు, నోరుతో తీసుకొని నోరుతో వదులుతారు అంటారు. అప్పుడు ఏమవుతుంది, లంగ్స్ లోకి హెవీగా గాలి వెళ్ళిపోయి, హెవీగా గాలి బయటకు వచ్చేసరికి లంగ్స్ అనేటి వీక్ అయిపోతుంది, దమ్ము ఎక్కువ వచ్చేస్తుంది. అందుకోసం ఎప్పుడు మనం ఏం చేయాలంటే, ముక్కుతో గాలి తీసుకొని నోరుతో వదలాలి. అప్పుడు ఏమైతే అంటే లంగ్స్ ఫ్రీ అయిపోతాయి. అంటే ముక్కుతో గాలి కొంచెం పోతుంది, నోరుతో గాలి బయటకు బాగా వచ్చేస్తుంది. అంటే లంగ్స్ బాడీ ఉండదు. అప్పుడు మనకి ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కూడా, కార్డియో వర్క్స్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు, అంటే గుండెకి సంబంధించిన ఎక్సర్సైజ్, రన్నింగ్ చేసినప్పుడు, జంపింగ్ చేసినప్పుడు, డాన్సింగ్ చేసినప్పుడు, అప్పుడు ఏమవుతా ఉంటుందంటే మనకి ఒక రకమైన ఎనర్జీ లాస్ అవుతా ఉంటాం. చేయలేము, మొత్తం కాదనిపిస్తూ ఉంటాం. అప్పుడు ఒక్కసారి చుక్కను శ్వాస తీసుకొని వదిలేసండి, చాలా బాగుంటుంది. అందుకోసం మార్నింగ్ శ్వాస మీద శ్వాస అని, లేకుంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అని, ఇన్హల్లర్ అని, అవుటల్లర్ అని అట్లా చేస్తూ ఉంటాం. చాలా మంచిది, అది చేసుకోవాలి. అట్లా చేసినప్పుడు లంగ్స్ ని కెపాసిటీ పెంచుకోవచ్చు. లంగ్స్ కెపాసిటీ పెంచాలి ఎప్పుడు కూడా మనం. లంగ్స్